శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము 37వ శ్లోకము. ఇత్యాఖ్యాతే పవనతనయం మైథిలీవోన్ముఖీ సా త్వాముత్కంఠోచ్ఛ్వసిత హృదయా వీక్ష్య సంభావ్య చైవ శ్రోష్యత్యస్మాత్ పరమవహితా సౌమ్య సీమంతినీనాం కాంతోదంతః సుహృదుపనతః సంగమాత్కించిదూనః. తాత్పర్యము: నువ్వు ఈ విధముగా మాటలాడడంతోనే శ్రీరామ సందేశమును తెచ్చిన హనుమంతుని సీత వలె నా ప్రేయసి కూడా మోమెత్తి ఉత్కంఠతో సమాహిత చిత్తయై నిన్ను చూచి ఆదరంతో సమ్మానించి పిదప సావధానురాలై తప్పక వింటుంది. ఓ సాధుశీలీ, సౌభాగ్యవతులకు మిత్రులు తీసుకొని వచ్చిన ప్రియుల వార్తలు సమాగమ సుఖానికి ఒక రవ్వ తక్కువైనవి, అంటే ఇంచుమించు సమాగమం అంత సుఖాన్నిచ్చేవి అని భావము. వ్యాఖ్య: యక్షుడు సందేశహరుడైన మేఘునితో తన భార్యను సమీపించవలసిన విధానమును, ఆమెను సంబోధించవలసిన తీరు చెప్పి, నువ్వు ఇలా చెప్పినప్పుడు శ్రీరామచంద్రుని సందేశాన్ని కొనివచ్చిన హనుమంతుని వలె నిన్ను సంభావిస్తుంది అని చెప్పడంలో తన భార్య సీతాదేవి వంటిదని చెప్పినట్లయింది. మేఘునికి భగవంతుడైన హనుమంతునికిచ్చినంత ప్రాధాన్యం ఇవ్వడము తన కార్యసిద్ధికి చక్కని సోపానము. శ్రీరామచంద్రుడు తన భార్యకే సందేశాన్ని పంపాడు. తాను కూడా తన భార్యకే కనుక సందేశ పవిత్రత ద్యోతకమవుతోంది. అసలు కాళిదాసు మేఘదూతం వ్రాయడానికి రామాయణంలోని హనుమత్ సందేశమే స్ఫూర్తినిచ్చిందని విజ్ఞుల అభిప్రాయము. అలంకారము సంసృష్టి. మేఘదూతము ఉత్తర మేఘము 37వ శ్లోకము. స్వస్తి.